ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఇంకా బాగా తీయొచ్చు అనిపించింది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కానీ క్లైమాక్స్ కానీ తేలిపోయినట్టు అనిపించింది. సో సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్గా ప్లాన్ చేసుకుంటే సినిమా నెక్స్ట్ లెవెల్. అసలు ఫస్ట్ హాఫ్ డ్రైవ్ చేసిన విధానం అండ్ ఆ లొకేషన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. గౌతమ్ తిన్నూరి గారు రాసుకున్న కథ బాగుంది. బట్ ఎక్కడో పాత కొన్ని సినిమాల రెఫరెన్సెస్ కనిపిస్తాయి. అదే ఈ సీన్ చూసాం కదా, ఈ సీన్ అక్కడ ఉంది కదా అనే ఫీల్ వస్తుంది సెకండ్ హాఫ్లో మెయిన్గా. అండ్ విజయ్ దేవరకొండ గారికి మంచి కంబ్యాక్ ఫిలిం, అంటే మరీ ఫ్లాప్స్ తర్వాత ఒక మంచి ఫిలిం అయితే వచ్చింది. అండ్ సత్యదేవ్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సత్యదేవ్ గారు ద రియల్ పెర్ఫార్మర్ అనే ఫీల్ వచ్చింది అనమాట ఆయన సీన్స్. అండ్ అనిరుద్ధ్ గారు బీజిఎం సీన్స్ ఒకలా వెళ్తుంటే ఆయన బీజిఎం సినిమాని ఇంకో లెవెల్లో తీసుకెళ్ళింది అనమాట. సో అనిరుద్ధ్ గారు బీజిఎంకి అయితే టేకే బౌ. ఆయన అసలు ఏమి తాకి కొడతాడు, ఎలా కొడతాడు అనేది ఒక డౌట్. బట్ బీజిఎం మటుకు అలా కూర్చోబెట్టేస్తుంది. అండ్ సాంగ్స్ కూడా గో విత్ ద ఫ్లో. ఎక్కడో సాంగ్ ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది అనే ఫీల్ రాదు. అలా స్టోరీతో పాటు ట్రావెల్ అయ్యే సాంగ్స్ అన్నీ బాగున్నాయి. సెకండ్ హాఫ్ ల్యాగ్ అండ్ క్లైమాక్స్ ఇంకా బెటర్గా తీసుకుంటే బాగుంది అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో బోట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగా వచ్చింది. అది మామూలుగా విజయ్ దేవరకొండ ఒకటి బోట్ లాగేసి ఉంటే అరే ఏంట్రా ఇల్లు కూడానా అనే ఫీల్ వచ్చేది. బట్ ఆయన లాగుతుంటే జనాలు వెళ్ళి సపోర్ట్ చేసే నిజంగా బోట్ కాదని న్యాచురల్గా తీసుకున్నారు. చాలా సీక్వెన్సెస్ సినిమాటిక్గా కాకుండా న్యాచురల్గా నిజంగా జరుగుతున్నాయేమో అనే ఫీల్ అయితే క్రియేట్ చేశారు గౌతమ్ గారు. సో ఓవరాల్గా ఫిలిం వాజ్ గుడ్, వాచబుల్ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా వన్ టైం వాచబుల్, థియేటర్లో చూసేసారు. ఏదన్నా అన్న వీరమల్లు రికార్డ్స్ క్రాస్ చేసిద్ది అంటే అది పవన్ కళ్యాణ్ గారు, ఇది విజయ్ దేవరకొండ. అసలు ఆ కంపారిజనే వేస్ట్ మనకి. ఆయన శిఖరం, ఎవరెస్ట్ శిఖరం అయితే ఒక మంచు పర్వతం అనుకోవచ్చు అంతే. సో ఎవరెస్ట్ శిఖరంతో ఎవరిని కంపేర్ చేయొద్దు, చేయకూడదు కూడా. సో పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అది వేరే లెవెల్. అది కొంత సెకండ్ హాఫ్ గ్రాఫిక్స్ వల్ల అండ్ ఏదో నెగిటివ్ చేయాలని చేస్తున్నారు తప్ప వీరమల్లు ఈజ్ ఎ గుడ్ ఫిలిం. ఖచ్చితంగా థియేటర్లో చూసే ఒక మంచి సినిమా. పవన్ కళ్యాణ్ గారి కంబ్యాక్ ఫిలిం అది. సో అలాంటి సినిమాని తొక్కేయాలని చూస్తున్నారు, అది వాళ్ళ కర్మ అంతే. మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. సినిమాని చంపితే మీకు ఏమొస్తుంది? సినిమాలను ఎంకరేజ్ చేయండి. ఇది కూడా చంపేసే సినిమా ఏం కాదు, మంచి సినిమా, థియేటర్లో చూసే సినిమా. రండి థియేటర్లో చూడండి, హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. అంతేగాని చూడకుండానే ఎవరో చెప్పిన దాన్ని బట్టి పోయింది బాగాలేదు అనుకోవడం తప్పు. ఖచ్చితంగా థియేటర్లో చూసేసి డైరెక్టర్లు కానీ హీరోలు కానీ వాళ్ళు అంత కష్టపడి తీసేసి సినిమాలు థియేటర్లో చూడడానికే. చూడండి, చూసి మీకు నచ్చకపోతే నచ్చలేదనో మాట చెప్పండి. కానీ చూడకుండానే ఒక మాటకు వచ్చేసి నచ్చలేదు, ఎవరినో నెగిటివ్ చేయాలి, ఎవరినో తొక్కేయాలి, ఎవరినో తొక్కితే తొక్కపోయే సినిమాలు ఉండవు ఇక్కడ. మనకు నచ్చకపోతే నా సినిమా నచ్చలేదని చెప్తాను తప్ప చూసి చెప్పాలి, జెన్యున్గా మాట్లాడాలి. ఏదన్నా ఎవరో అది చెప్తారు కదా, కొంతమంది కావాలి చెయ్యాలి అని నెగిటివ్ చేస్తున్నారు తప్ప సినిమాలో నెగిటివిటీ ఎక్కడా లేదు.